సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాపోలు సందీప్ జయంతి సందర్భంగా రాపోలు సువర్ణ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ జీహెచ్ఎంసీ సర్కిల్లో రాపోలు సువర్ణ ఆధ్వర్యంలో రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ మరియు బోడుప్పల్ జీహెచ్ఎంసీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు ఆధ్వర్యంలో రాపోలు సందీప్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథ ఫౌండేషన్ సెంటర్లలో పేదలకు, వృద్ధులకు, పిల్లలకు రాపోలు సందీప్ పేరున పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సందీప్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరియు ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రెసిడెంట్ అబ్రహం లింకన్, కోశాధికారి భజ్జూరి శ్రీనివాస్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి మరియు రామచందర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని క్రాంతి కాలనీలో గల కరుణా సదన్ వృద్ధాశ్రమంలో మా అబ్బాయి రాపోలు సందీప్ గారి 34వ జయంతి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు, అనాథలకు, పేదలకు మేము ప్రతి సంవత్సరం కూడా ఏదో విధంగా సాటి మనిషికి సహాయపడాలి, పేద పిల్లలకు సహాయపడాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. పండ్లు, అదేవిధంగా బ్రెడ్, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మేము ఈరోజు పంచడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత ఏదైతే ఇంకా 2-3 అనాథాశ్రమాలు ఉన్నాయి పిల్లలై, వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందుబాటులో లేరు, స్కూళ్ళకి వెళ్ళారు. 3:30, 4 o'clock వస్తే ఒక 4 అనాథ ఆశ్రమాలలో ఈరోజు ఇదే పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ఎప్పటికీ తెలియజేస్తా ఉన్నా, మా అబ్బాయి మాకు దూరమై 13 సంవత్సరాలు. ఆయన పుట్టి 34 సంవత్సరాలు అయింది. ఈ 34 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఆయన జ్ఞాపకార్థము పేదల కళ్ళల్లో ఆయన ఆనందాన్ని మేము తీసుకొని మేము కొంత సంతృప్తి జరుగుతూ ఉన్నాం. ఆయన లేని లోటు మా కుటుంబానికి చాలా లోటు. కాబట్టి దానివల్ల అనేక మంది పేదలు, ఇట్లాంటి అనాథలు ఉన్నారు. ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం కూడా పుస్తకాలు, అదేవిధంగా బ్యాగులు, బట్టలు, చీరలు, దోతులు, దుప్పట్లు, ఇలాంటి కార్యక్రమాలు మరి మేము చేస్తూ ఉంటాం. ఈసారి మన పండ్లతోటి మేము వారికి పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజున మేమందరం కూడా ఎంతో బాధతోటి ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. ఇంకా 4-5 ఆశ్రమాలు తిరగవలసినటువంటి ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ పండ్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా ముగించడానికి ప్రయత్నం చేసినటువంటి మా చైర్మన్, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, అధ్యక్షులు అబ్రహం లింకన్ గారు, రాజేష్ గారు, రామచంద్ర గారు, అదేవిధంగా మా కూతుళ్ళు రాపోలు సాధన, రాపోలు సౌజన్య, మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మేమందరం కూడా ఇది మరి చేస్తూ ఉన్నాం. ఇంకా మధ్యాహ్నం తర్వాత కూడా మిగతా కార్యక్రమాలను మిగతా వాటిలో కూడా పంపిణీ చేసి వారి కళ్ళల్లో పేదలకు ఏదో తినే దాంట్లో ఒక ముద్ద వారి కూడా పెడితే బాగుంటుందనే ఒక మంచి ఉద్దేశం మాకుంది. ఇది గత 13 సంవత్సరాలు కూడా నిరాటంకంగా జరుగుతూ ఉంది. కంటిన్యూగా చేస్తూ ఉన్నాం. మాకు ఆర్థిక స్తోమత ఉన్నంత వరకు మాతో పాటు మరి మేము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి నా మిత్రులు, బృందం, నా కుటుంబ సభ్యులందరూ కూడా మరి పేరున ధన్యవాదాలు తెలియజేసి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.